నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. డాకు మహారాజ్ వచ్చేసి ఇట్స్ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట, మాస్టర్ పీస్ అనమాట అన్డౌటెడ్లీ. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మనం బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనం ఏం చెప్తాం చెప్పండి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కావచ్చు, లేకపోతే సింహ, లెజెండ్, అఖండ, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కోసం ఆది36 అయిన మనం బయోదీపం చెప్తాము. సో ఇలా లిస్ట్ ఏలో మనకు డాకు మహారాజ్ కూడా చేరిపోతుంది అనమాట. సో ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే కొన్ని ఒక 10 ఏళ్ళ తర్వాత డాకు మహారాజ్ కూడా చెప్తారు. సో అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట మూవీ. అదే అది అక్కడికి వస్తున్నాను. సో స్టోరీ వచ్చేసి బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉన్న సిమిలర్ స్టోరీ అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది అనమాట. అంటే ఎత్తుకున్న స్టోరీ వాటర్ ఇష్యూ మంచి స్టోరీనే, కైండ్ ఆఫ్ రెగ్యులర్ సెటప్ లాగా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అంటే ఒక ప్రాపర్ బాలకృష్ణ గారి ఫ్యాన్ ఎలా తీస్తారు, ఇప్పుడు వచ్చేసి లైక్ జైలర్ లో రజనీకాంత్ గారిని ఎలా చూపించినారో ఈ సినిమాలో డాకు మహారాజులో మనకు బాబీ కొల్లి గారు ఆ విధంగా చూపించినారనమాట. అంటే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు, డాకు మహారాజ్ అంటే ఈ సినిమాలో మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది అనమాట. ఒక బ్యూటిఫుల్ మేనమామ మేనకోడల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది అనమాట. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఏదండి ఆఫీసర్ సినిమా నేను చూడలేదు, సారీ. ఈ మూవీలో 1-2 కాదు, గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వార్ అనరా, లఫోట్, దాన్ని హంటింగ్ అంటారు, దట్స్ కాల్డ్ హంటింగ్. అందులో వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడు అనమాట. సో ఈ లెవెల్ డైలాగ్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదే నేను చెప్తేనే ఇలా ఉంది డైలాగ్స్ అంటే, బాలకృష్ణ గారు చెప్తే ఇంటూ 100 టైమ్స్ చేసుకోవచ్చు మనము. ట్రోల్ అయింది యాక్చువల్ గా. అంటే మోర్ దాన్ దట్ సాంగ్ యాక్చువల్లీ లీస్ట్ తక్కువగా ఉండేది ఏంటంటే సినిమాలో ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ ని మనం మర్చిపోవచ్చు, అది తప్ప రిమైనింగ్ ప్రతి ఎలిమెంట్ ఎక్సలెంట్ గా ఉంది, బానే ఉంది. అండ్ మోర్ దాన్ ఒకటి బ్రో, నాట్ ఓన్లీ ఊర్వశి రౌతేలా, ఇంక్లూడింగ్ ఊర్వశి రౌతేలా, శ్రద్ధ శ్రీనాథ్ కావచ్చు, లేకపోతే మన ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, చాందిని చౌదరి కావచ్చు, బాలకృష్ణ గారి వెనకాల ఉండే గ్యాంగ్ కావచ్చు, ఏదో ఒక నిమిషం కోసం తీసుకోకుండా అందరికి మంచి క్యారెక్టర్ ఇచ్చినారనమాట. ఏదో ఒక 10 సెకండ్ల కోసం తీసుకోకుండా ప్రతి క్యారెక్టర్ దాని రోల్ దానికి ఉంటుంది. ఆ విషయంలో మనం బాబీ గారు అప్రిషియేట్ చేయాలి. ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి, బిగ్ బాస్ అమ్మాయి ఉంది కదా దివి, ఆ అమ్మాయి కూడా మంచి రోల్ హీరోయిన్స్ అంటున్నారా. అంటే బ్రో ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ అమ్మాయికి మేకప్ అవసరం లేదు, ఎందుకంటే స్కిన్ టోన్ ఫెంటాస్టిక్, యశ్ముతులు అంటారు కదా అల్లు అర్జున్. సో ఆ విధంగా స్కిన్ టోన్ ఫెంటాస్టిక్ అమ్మాయి. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారు కూడా ఇంకా మనకు బాబీ యాక్టర్ ఉన్నారు కదా, విలన్ ఉన్నారు కదా, ఆయన వైఫ్ గా ఉంటుంది అనమాట అమ్మాయి వచ్చేసి. ఇప్పటి వరకైతే అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నర్ ఇది. అండ్ ఎల్లుండి ఒక ఫ్యామిలీ మూవీ రాబోతా ఉంది, అప్పుడు కావాలనుకుంటే మనం కంపేర్ చేసి మాట్లాడతాము. బట్ మాస్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ రావాలా, సినిమాలో మనం ఎంజాయ్ చేయాలి, ఆ ఎలివేషన్స్ కి మనకు గూస్ బంప్స్ రావాలి అంటే అన్డౌటెడ్లీ డాకు మహారాజ్ ఇస్ గోయింగ్ టు బి ఎ క్లియర్ సంక్రాంతి విన్నర్. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ అన్డౌటెడ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పగలను.